mission with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో. సో ఇంతకుముందు వీడియోలో మీకు టాయ్ ట్రైన్ ఎలా ఉంటుందో చూపించాను కదా. సో టాయ్ ట్రైన్లో మేము ఎక్కిన తర్వాత మా టాయ్ ట్రైన్ స్టార్ట్ అయిందనమాట. సో ఇది కూనూరు నుండి స్టార్ట్ అయింది మాది. సో జనరల్గా ఊటీ టు కూనూరు ఉంటుంది, మళ్ళీ కూనూరు టు ఊటీ ఉంటుందన్నమాట ఈ ట్రైన్ జర్నీ మొత్తము టు అండ్ ఫ్రో. సో మేము కూనూరులో ఎక్కాము కాబట్టి మేము ఊటీకి బయలుదేరుతున్నాము. సో నేను చాలా వీడియోస్ తీశాను ఈ జర్నీలో. సో ఏది కూడా వదలకుండా ఆల్మోస్ట్ మీరే ఈ ట్రైన్ ఎక్కి ఈ ప్రయాణ అనుభూతి పొందుతున్నట్టు తెలియాలని చెప్పేసి నేను ప్రతి వీడియో కూడా దీనికి జత చేస్తున్నాను. సో ప్రతి వీడియో నేను తీసిన మా గ్రూప్ వాళ్ళు అందరు ఎంజాయ్ చేసిన షార్ట్స్ అన్నీ కూడా మీకు ఇందులో పెడుతున్నాను. సో మీరు చూడండి ఈ జర్నీ ఎలా ఉంటుందో మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైన్లో దీనికి గ్రిల్స్ అనేటివి ఉండవన్నమాట. ఇది కిటికీలకు గ్రిల్స్ ఉండవు. జనరల్గా మామూలు ట్రైన్లో మనకు ఇండియన్ రైల్వేస్ గ్రిల్స్ ఉంటాయి, కానీ దీనికి గ్రిల్స్ పెట్టారన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తల బయటకు పెట్టేసి ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలని వీలుండేలా గ్రిల్స్ లేకుండా చేశారన్నమాట. సో అందరు కూడా యూత్ అయినా ఏజ్డ్ వాళ్ళైనా కానీ వీళ్ళందరూ కూడా లోపల సెల్ఫీస్ దిగుతూ కిటికీ బయట తల పెడుతూ పాటలు పాడుకుంటూ వాటిని సెల్ఫీ వీడియోలో తీస్తూ రీల్స్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ప్రయాణం మొత్తం కలిసి 49 కిలోమీటర్స్ ఉంటుంటుంది కూనూరు టు ఊటీ. సో 49 కిలోమీటర్స్లో కూడా 4-5 స్టేషన్స్ వస్తాయన్నమాట మనకు మధ్యలో. సో ప్రతి స్టేషన్లో కూడా మనము ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో ప్రతి ఒక్కరు కూడా తల బయటకు పెడుతూ దాన్ని ఇంకో కిటికీలో నుంచి వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తూ చూడండి ఎంత ప్రకృతి ఎంత సూపర్గా ఉందో, గ్రీనరీ. సో వర్షం పడుతుందన్నమాట జనరల్గా ఊటీలో ఆ టైంలో. సో మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ప్రతి ఒక్కరు కూడా కెమెరాను బయటకు తీసేసి మొబైల్ కెమెరాను ఆ కిటికీ బయట పెట్టేసి తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక క్యాబిన్కి ఒక క్యాబిన్కి మధ్యలో అడ్డు ఏముండదన్నమాట. సో అందరం కూడా పలకరించుకోవచ్చు ఒకరి నుంచి పక్కకు. సో అప్పుడే ఒక స్టేషన్ వచ్చేసింది. మేము జనరల్గా ఆ స్టేషన్ నేమ్స్ ఏం చూడలేదు, ఎందుకంటే ఈ ట్రైన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మేము ఈ ట్రైన్లో చూడడము ప్లస్ బయటకు తలబెట్టేసి ఆ గ్రీనరీ చూడడంతో సరిపోయింది. చూడొచ్చు వెల్లింగ్టన్ అనేమో స్టేషన్ వచ్చింది ఇక్కడ. సో మేము మా గ్రూప్ అందరం కలిసి ఒక క్యాబిన్లో ఉన్నాము. మొత్తం గ్రూప్ కలిపి 3 క్యాబిన్స్లో ఉంది. సో ఈ క్యాబిన్లో మాత్రం మేము ఒక 6 మెంబర్స్ ఉన్నారన్నమాట. సో ఒకరికొకరము టర్న్ బై టర్న్ కిటికీ దగ్గర ఉన్న ప్లేస్ని పంచుకుంటూ ఆ ఎంజాయ్మెంట్ని చూశారు. మీరు ఎంత బాగుందో అక్కడ.
కమల్ హౌ ట్రైన్ వ్యూస్ చాలా బాగుంది. చూడు కొండలు గుట్టలు నీలగిరి రైల్వే నీలగిరి మౌంటైన్ రైల్వే ఇంకా బాగుంటుంది. టోటల్ 19 కిలోమీటర్స్ టోటల్ 19 కిలోమీటర్స్.
సో ఇలా మా జర్నీ సాగుతూ పోయింది. చాలా వీడియోస్ తీశాను కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా చేశాను. సో ఫస్ట్ పార్ట్ ఇక్కడితో ముగిస్తున్నాను. సెకండ్ పార్ట్లో మా రిమైనింగ్ జర్నీ చూడగలరు. సీనరీస్ అండ్ మధ్యలో వచ్చే ప్లేసెస్ అన్నీ కూడా అందులో కవర్ చేశాను. సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం.